అనంతపురం నగరంలోని రుద్రంపేట పంచాయతీ పరిధిలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని గుర్తు తెలియని అగాంతకులు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై స్పందించిన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ, ఇది కేవలం పిరికిపంద చర్య అని, రాజకీయంగా ధైర్యం ఎదుర్కోలేక ఇలాంటి చిల్లర పనులు చేస్తున్నారని, దోషులు ఎంతటి వారైనా సరే కఠినంగా శిక్షించాలని జిల్లా ఎస్పీని కోరారు. ఆ దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం కూడా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దాన్ని అంతా కూడా పక్కకు కూడా తోసివేసారని కూడా జనం. మేము దాన్ని తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం. చాలా దురదృష్టకరం కూడా. అందుకోసమే నేను ఎస్పీ గారికి, పోలీసు అధికారులకు, అలాగే మరీ ముఖ్యంగా కూడా కలెక్టర్ గారికి నేను మనవి చేసేది ఏమంటే, అనంతపురం పట్టణం కానీ లేకపోతే అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గం ఎప్పటికి కానీ ఇటువంటి కార్యకలాపాలకు ఎప్పుడు కానీ తావులేదు. అందరూ కూడా ఎవరైనా కానీ ఎవరు ప్రచారం కూడా వారు చేసుకోవచ్చు. కానీ ఎన్నికల సమయంలో ఇది ఒక అర్ధరాత్రి లేకపోతే తెల్లవారుజామునో కొంతమంది దుండగులు ఈ దుశ్చర్యకు పాల్పడడం, వెంటనే కూడా దాన్ని కూడా ఎంక్వైరీ చేసి వారిని ఎవరో కూడా గుర్తించి వారిపైన కట్టుదిట్టమైన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి, భవిష్యత్తులో ఇటువంటివన్నీ కూడా ఎక్కడ కానీ ఈ పట్టణంలో కూడా ఆస్కారం లేకుండా చేయాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను.